వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, చేర్చిన పప్పులు, చట్నీ. మొదట పొయ్యి మీద కళాయి పెట్టి తగినంత ఆయిల్ పోసి ఏరుశనగపప్పు వేసి వేయించాలా. అది బాగా కొద్దిగా వేగిన తర్వాత దానిలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి అవి బాగా మగ్గేంత వరకు వేయించాలి. అది బాగా వేగేంత వరకు. తర్వాత వేయించిన తర్వాత ఇది కొత్తిమీర చాలా మంచిది ఒంటికి. టమోటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర చాలా మంచిది. దాంట్లో వేగిన తర్వాత పచ్చిమిర్చి 2గా కట్ చేసి వేయాలా. కట్ చేసి వేసేసి అవి కొద్దిగా మగ్గిన తర్వాత బాగా పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. వేయించిన తర్వాత వేగినవి తీసేసి అదన్నీ తీసేసి పక్కన ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలా. తర్వాత కొద్దిగా ఆ కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ కట్ చేసుకున్న టమోటాలు వేసి అవి బాగా వేయించాలా టమోటాలని. ఈ టమోటాలు నాటు టమోటాలు అయితే బాగుంటాయండి. మామూలు హైబ్రిడ్ టమోటాల కన్నా నాటు టమాటాలు సూపర్గా ఉంటాయి. అది పై తొక్కు మెత్తబడేంత వరకు వేయించాలా, ఇడిగా వచ్చేంత వరకు. వేయించిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని వేయాలా. కొత్తిమీరని కూడా వేసి కొత్తిమీర మగ్గేంత వరకు వేయించుకొని దాన్ని కూడా పక్కన అంతలోకి ఈ చల్లారిపోయి ఉంటాయి. ఈ వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఇవన్నీ అవి చల్లారిపోయి ఉంటాయి. అవి వాటిని మిక్సీ గిన్నెలో వేసుకోవాలా. మిక్సీ గిన్నెలో వేసుకొని కాసిన చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుని ఆ చింతపండు వేసి తగినంత రుచి తగినంత ఉప్పు వేసి ఈ టమోటాలు కూడా చల్లబడిపోయి అవి కూడా వేసేసి మిక్సీ పట్టించినాక మెదిగిపోయినాక ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలా. తీసుకొని మనం వెల్లుల్లిపాయ వేసాం కదా, వెల్లుల్లిపాయ వేసాం. ఇది మామూలు అన్నంలోకి కూడా పనికొస్తుంది. దోశ ఇడ్లీలోకే కాదు అన్నంలోకి కూడా పనికొస్తుంది. మీరు తినేవాళ్ళైతే ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలా. ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. దాంట్లో నెయ్యి వేసుకుని దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ కాసింత నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. లైక్ చేయండి.